ఇప్పుడు మళ్ళీ సినిమా నాన్న మన కుటుంబం వాళ్ళతో హీరోలను పెట్టుకుంటున్నావా? మళ్ళీ లేకుంటే నీ పింక్ మీడియా హీరోలతో నడుస్తున్నదా నెక్స్ట్ సినిమాలోనా? ఇక మెగా ఫ్యామిలీలను ఎవరిని పెట్టుకోవా నువ్వు? ఇన్ని సినిమాలు ఇట్లు కొడుతున్నావు. పెట్టుకుంటా, చేస్తా. ఒకదానికి ఏమో అవార్డు తీసుకుంటావు, ఒకటేమో తోపు పోతుంది. చిన్న ఫ్యామిలీ ఎంత మంచిగా పోయింది. ఇక మన వాళ్ళని ఎవరిని పెట్టుకోవా? ఇంట్లో ఇంతమంది హీరోలను పెట్టుకో. నెక్స్ట్ పెట్టుకుంటాను చూడండి. ఎవరిని పెట్టుకుందాం అనుకుంటున్నావు? ఉన్నారుగా చాలా మంది, అందరూ ఎవరో కన్నంతో అంత చేస్తాం. ఇప్పటి వరకు ఆలోచన ఒక్కసారి రాలేదా? ఎవరు అడగలేదా? ఎవ్వరు అడగలేదు. చిన్న ప్రొడ్యూసర్ ఊరికే సరదా. నువ్వు చిన్నదానివి కదా ఇంట్లో. కరెక్ట్. ఉండదు అది పాపం, అది ఏదో చేసుకొని అనుకుని ఉంటారు. కానీ నేను ఇంత పెద్ద సీరియస్ ప్రొడ్యూసర్ అనుకోలేదు. కరెక్ట్. ఈ సినిమా తర్వాత దేత్తాడు పోషమ్మ కూడా వెళ్తుంది, మన కథ తెలుస్తుంది, మనం అడగాలి. కరెక్ట్. అది అందుకే చెప్పు, అందుకే వెయిట్ చేస్తాను. మా నాన్న కూడా అడగలేదు, అడిగితే నేను పెట్టుకుంటాను. అమ్మొద్దులే అడగదా అన్న, నువ్వు అడగాల్సిందా అన్న? మన ఇంట్లో ఆడవిళ్ళు చేస్తుంటే కష్టపడి నువ్వు పిల్ల ఎంత మగపోలి కానీ లెక్క నిలబడి చేస్తున్నావు కదా. కానీ ఇట్లనే ఉండాలి. ఇప్పుడు సెట్ లో మా నాన్న ఉంటే నేను ఇట్లా పెద్ద ప్రొడ్యూసర్ లాగా నేను ఫీల్ అవ్వలేను. అది సంగతి, అసలు సంగతి.